హాయ్ గైస్, వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్. ఈరోజు మనం చేసుకోబోయే డిష్ వచ్చేసి బనానా ప్యాన్ కేక్స్ అండి. దానికోసం ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను ఒక పెద్ద సైజ్ బనానా వేసుకుంటున్నాను. దాన్ని ఒక 3 స్లైసెస్గా చేసి వేసుకున్నాను. అందులో ఒక 1 ఎగ్ వేసుకోవాలి, హోల్ ఎగ్. వేసుకున్న తర్వాత మనం ఒక 5 to 6 డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ అయినా లేకపోతే 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత మనం ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ రెండు వేసుకున్న తర్వాత నేను ఒక 6 టీ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను. కావాలంటే హనీని రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత వాటిని మంచి ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 5 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేస్తున్నాను, లేకపోతే ఒక కప్ మైదా వేసుకోవచ్చు. మైదా వేసుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ కొంచెం మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను కన్సిస్టెన్సీలోకి తీసుకొని రావడం కోసం. అలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫైన్గా మనం బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న దాన్ని మనం ఒక బౌల్లో తీసుకొని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అది కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. అలా బ్లెండ్ చేసుకున్న దాన్ని ఒక ప్యాన్ హీట్ చేసుకొని అది బటర్ అప్లై చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మనం చేసుకున్న మిక్చర్ని స్ప్రెడ్ చేయకుండా డైరెక్ట్ ప్యాన్లో వేసుకోవాలి. ఒక మంచి థిక్ లేయర్ ఫామ్ అయ్యేలాగా వేసుకుని మనం మీడియం టు లో ఫ్లేమ్లో దాన్ని హీట్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో హీట్ చేసుకొని దాన్ని పైన కూడా బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని ఆ ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిన తర్వాత మనం ఫ్లిప్ చేసుకోవాలండి. ఫ్లిప్ చేసుకొని బోత్ సైడ్స్ మంచిగా దాన్ని కాల్చుకుంటే మనకి ప్యాన్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. బోత్ సైడ్స్ కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా మనం బటర్ తోటి వేయించుకోవాలి. వేయించుకుంటే మనకి వేడి వేడి ప్యాన్ కేక్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.